హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఇప్పుడు ఏపీ మరియు తమిళనాడు వైపు దూసుకొస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అసలైన విషయం తుఫాను వేగం. గడిచిన 6 గంటల్లో ఇది కేవలం 8 కిలోమీటర్ల వేగంతోనే కదిలింది. ప్రస్తుతం ఈ తుఫాను శ్రీలంకలోని ట్రింకోమలీకి చాలా దగ్గరగా, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు మరియు చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నెమ్మదిగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు వెళ్తుంది. సైన్స్ ప్రకారం తుఫాను సముద్రంపై ఎంత నెమ్మదిగా కదిలితే అంత తేమనది లాక్కుంటుంది. దీనివల్ల తీరం దాటేటప్పుడు గాలుల కంటే కుండపోత వర్షాలు పడే ప్రమాదం ఎక్కువ. అందుకే ఇది చాలా డేంజర్. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, అలాగే రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతన్నలకు ఒక విజ్ఞప్తి: ఇది కోతల సమయం కాబట్టి కోసిన పంటను పొలాల్లో ఉంచకండి. టార్పాలిన్లతో కట్టి ఉంచండి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. సముద్రంలో వేటకు అస్సలు వెళ్ళకూడదు. వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి. జై హింద్.